హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. నేనైతే పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే బ్యాగ్ చదువుకుంటున్నాను. రేపు వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఒకరోజు ముందే వెళ్తున్నాను. ఇంక ఇవైతే అమ్మ కోసం కొన్ని అరిసెలు కొన్ని చకనాలు అయితే పెట్టుకున్నా పక్కన. బస్ స్టాప్కి వెళ్ళేసరికి అయితే దడుచుకున్న జనాలను చూసి. చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. చాలా బస్సెస్ వెళ్ళిపోతున్నాయి. మా బస్సు అయితే 2 వెళ్ళినాయి. మేము వెళ్ళే బస్సులో అయితే ఇంకొక థర్డ్ బస్కి అయితే మేము వెళ్తున్నాం. చూడండి ఎలాగ పరిగెడుతున్నారు, బస్సు రాగానే పరిగెడుతున్నారు. అంత జనసాంద్రత ఉంది. ఎందుకంటే అందరికీ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంకా అట్లా ఉన్నారు జనాలు. అయితే మేము వెళ్ళే దారిలో ఒకరైతే గోశాల ప్రారంభించినారు మొన్న రీసెంట్గా. మేము వెళ్ళే వాళ్ళం, కాకపోతే వెళ్ళలేదు. చూపిస్తాం మీకు. చూడండి, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, కామారెడ్డి ఇస్కాన్ అండి. మేము ఉండేదైతే కామారెడ్డిలో, అమ్మ వాళ్ళదైతే సిరిసిల్ల. చూడండి ఇదే ఆ గోశాల. బాగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. రీసెంట్గా ప్రారంభించినారు, బాగుంది. చాలా ప్లేస్ అయితే దానికోసం కేటాయించినారు. చూడండి మేమైతే సిరిసిల్ల రీచ్ అయ్యేసరికి నైట్ అయింది. ఇదైతే కొత్త బస్ స్టాండ్ అండి. మా ఊర్లో 2 బస్ స్టాప్లు ఉంటాయి. ఇది బాగానే ఉంటుంది. మేము దిగేదైతే పాత బస్ స్టాండ్, చాలా చిన్నగా ఉంటుంది. కొత్త బస్ స్టాండ్కి పాత బస్ స్టాండ్కి మధ్యలో 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే 2 బస్ స్టాప్లు అయితే ఏర్పాటు చేసిండు. మేమైతే కామారెడ్డిలో రెంట్కుంటాము. మా ఊరైతే ఇక్కడే దగ్గర, వేములవాడ దగ్గర, వేరే విలేజ్ అండి. చూడండి ఇదైతే అంబేద్కర్ సర్కిల్ అండి. ఈ పక్కనే గ్రంథాలయం ఉంది, అటుపక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇక మనం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం దిగే స్టాప్ అయితే ఇది. ఇక్కడే మాకు ఒకటి మార్కండేయది పద్మశాలికి సంబంధించింది విగ్రహం అయితే ప్రతిష్టాపించిళ్ళు. ఇదేనండి, మేము మగ్గం నేస్తాము, దానికి సంబంధించి స్టాచ్యూ ఇదైతే ఏర్పాటు చేసినారు. బాగా అనిపిస్తుంది దాన్ని చూస్తే నైట్ టైంలో. మా ఊళ్ళోనైతే చాలా చిన్నగా ఉంటుంది. ఇదే మేము దిగే స్టాప్ అయితే. చూస్తున్నారు కదండి, చాలా చిన్నగా విలేజ్లలో ఉండే విధంగానైతే ఉంటుంది. ప్లేస్ అయితే లేదు. చూడండి ఇదైతే ఎలక్ట్రికల్ బస్సెస్ కొత్తగా స్టార్ట్ అయినాయి మా ఊర్లోనైతే. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇది. ఇదేనండి మేము వెళ్ళే దారి. ఇక్కడ చాలా పెద్దది హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా పురాతనమైనది. ఇదేనండి పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్ అంటారు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. పండగ స్టార్ట్ అయింది కదా, అన్ని టెంపుల్లకు అయితే అలంకరణ స్టార్ట్ చేసిళ్ళు. ఇది కూడా కృష్ణ మందిరం అండి. మా ఊళ్ళో ఇది ఇస్కాన్ వాళ్ళకి సంబంధించింది కృష్ణ టెంపుల్ అండి. బాగుంటుంది. ఇది కూడా మొత్తం అలంకరించేసిండ్రు. ఇదైతే మార్నింగ్ 8:15 అట్లా అవుతుంది. నేను అప్పుడే లేచిన, కొంచెం లేటే లేచిన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతనైతే. ఇంకా అప్పటికి అమ్మ లేసేసి అన్ని వాకిలు అవి చుమ్ముకున్నది. బాగుంటుంది. వెనకాల అయితే గ్రీనరీతో చెట్లు అవి గడ్డిలాగా ఉంటుంది. మాకైతే పబ్లిక్ వాటర్ వస్తాయండి, నల్ల భగీరథ వాటర్ అంటారు. వాటిని అయితే ఒక 1 అవర్ అట్లా వదులుతారు. మేము డ్రమ్పుల్లో అట్లా నింపుకుంటాము. మాది చాలా పాతదండి ఇల్లు, మాది ఇప్పటిది కాదు, నానమ్మ వాళ్ళు కట్టించిన ఇల్లు ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ముగ్గేస్తున్నది మా సిస్టర్ అయితే. చూడండి అక్కడ చీమలు కూడా వెళ్తున్నాయి. పక్కనే చిన్న సీసీ రోడ్ అయితే అరేంజ్ చేసిండ్రు రీసెంట్గానే. అంతకుముందుకైతే ఇదంతా మొత్తం పేడ కల్లాపి చల్లే వాళ్ళము. ఇప్పుడైతే చిన్నగా అయిపోయింది వాకిలి, మెయిన్ డోర్ ముందైతే. ఇక్కడికి వస్తే మొత్తం విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చెట్లు ఉంటాయి. అందరు ఇంటి ముందు పూల చెట్లు అవి పెట్టుకుంటారు. బాగుంటుంది. మీకు కూడా చూపిస్తా. కోళ్ళు అవి అయితే బాగుంటాయి, నాటుకోళ్ళు బాగా పెంచుకుంటారు. ఇక్కడైతే సిటీలో అయితే అలాంటి అవైలబుల్ ఉండవు కదా. మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. చూడండి ఇలాంటి ముగ్గులే వేస్తారు. మా వైపు అయితే మొత్తం గీతల ముగ్గులే వేస్తారు. కలర్స్ అయితే మెయిన్ పండగ రోజు అట్లా 2 రోజులు అట్లా వేస్తారు. చూడండి ఇవి నాటుకోళ్ళు. బాగుంది. ఇది మా పక్కింటి వాళ్ళండి, బాగా పెంచుతారు వాళ్ళైతే. ఒకటి ఏంటంటే మనమే పెంచి మనమే కోసుకొని తింటారండి, అదొకటి నాకు నచ్చలేదు. కొనుక్కున్న వాటికి అంత బాధ అనిపించదు చికెన్ తెచ్చుకుంటే. కాకపోతే ఇంట్లో పెంచి పెంచి చిన్న పిల్లప్పటి నుండి మళ్ళీ కట్ చేసుకొని తింటారండి. వాళ్ళకి ఇట్లా ధైర్యం అవుతుందో ఏమో. కానీ నాటుకోళ్ళు అంటే ఎలాంటి ఫుడ్ మామూలుగా బయటనే తింటాయి, అవి సొంతంగా కష్టపడతాయి. ఇట్లా ఎరువులు అవి అవి వాటికి ఏమి ఉండవు కదా, న్యాచురల్గా పెరిగే కోళ్ళు అండి. తింటే కూడా హెల్త్కి మంచిదే. చూడండి వెళ్తుంది ఇంటి ముందే. పిల్లలు అయితే దాన్నే క్యాప్చర్ చేస్తున్నారు, దాని వెనకాలే పడతారండి ఇంకా ఊకే. మాదైతే పాత ఇల్లు కాబట్టి ఇంక ఇలాగే ఉంటుంది. మా సైడ్ చివరిని ఉంటాం మేమైతే. ఇంకా చూడండి ఎట్లుంటుంది, మొత్తం పల్లెటూరు లాగా కనిపిస్తుంది. చెట్లు మొత్తం ఇంటి ముందు అందరూ అలా చెట్లు పెట్టుకుంటారు. ఇదైతే ముగ్గు నేను వేసిన, బాగుంది కదండి. ఇది కూడా ఇంకొక స్వస్తిక్ మోడల్ ముగ్గు అండి. నేను మొన్న రీసెంట్గా చూపించిన కదా ఒక ముగ్గు, అది ఒక రాగుంటుంది. ఇదేమో గీతలతో వేసుకుంటాం, అదేమో మెలికలతోటి వేసుకుంటాం. మేమైతే దీన్ని స్వస్తిక్ ముగ్గు అంటాము. ఇంక ఇలాగే మొత్తం వాకిలన్నీ నింపుకుంటాం ముగ్గులతోటి అయితే.
కాకపోతే మా అమ్మనైతే బెదిరిస్తుందండి, ఎందుకు మొత్తం ఇట్లా అంతా చేస్తున్నారు, వాకిలంతా పెడుతున్నారు అనేసి. అందుకోసమని సగం వాకిలి రింపినాము, ఇంకా సగం వదిలేసినాము. పిల్లలు కూడా మేము ఇట్లా వేస్తుంటే అట్లా వాటర్ చల్లేస్తున్నారు, ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, హాలిడేస్ కాబట్టి వాళ్ళ ఎంజాయ్ వాళ్ళకు ఉంటుంది, మన ఎంజాయ్ మనకు. పాతిల్లు అంటే ఏంటంటే పెంకుటిల్లు అండి, స్లాబ్ ఇల్లు కాదు. కాకపోతే ఇది మా నాన్నమ్మ వాళ్ళు అప్పట్లో పుట్టకముందు కట్టిన ఇల్లు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే దాంట్లోనే ఉంటారు. మా ఇంటి ముందుకైతే బసవన్న వచ్చిండ్రు ఈరోజైతే. ఖచ్చితంగా సంక్రాంతి రోజుల్లో మొత్తం ఇలాగే వస్తారు వీళ్ళైతే. సిటీలో అయితే ఇవి అవైలబుల్ ఉండయండి, చూస్తాం, కాకపోతే ఊళ్ళోనే చూస్తాం వీటిని. వాళ్ళకైతే ఇట్లా తీసుకొస్తారు కదా బసవరాజుని, వాటికైతే రైస్ అట్లా వేస్తాం మేము. రైస్, కొన్ని డబ్బులు, పాత ఏమైనా బట్టలు ఉన్నా కూడా చీరలు అవి ఇస్తారు వాళ్ళ కోసము. ఇట్లా అప్పాలు చేసుకుంటే అప్పాలు ఇస్తారు, బాగా అనిపిస్తుంది ఇట్లా ఊళ్ళోనైతే. ఇదైతే సిటీలో చూడలేము ఇలాంటివి అయితే. ఇలాంటివి చూసినప్పుడు అయితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగా అనిపిస్తుంది. మన ట్రెడిషనల్ కదా ఇది కూడా సంక్రాంతికి. ఇట్లా వాకిలన్నీ ఇంకేవి మనకి ఇవి వస్తే అవి ముగ్గులు పెడతాము, ఎవరికి వచ్చినాయి వాళ్ళు. మా పిల్లలు కూడా వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు ట్రై చేస్తారు సంక్రాంతి పండుగలో. మామూలు రోజులు అయితే వాళ్ళకు అంత టైమే ఉండదు కదా, స్కూల్ డేస్లో అయితే. చూడండి ఇట్లా పెట్టుకుంటాం ముగ్గులు మేమైతే. నేను ఉండే దగ్గర అంత ప్లేస్ ఉండదు కదా, ఆ రోజు కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి వేసుకోలేము. మా పాప అయితే ఇప్పుడు ఒక చిన్న డిజైన్ అయితే ట్రై చేసింది, బాగానే వేసింది తను కూడా. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇంకా ఊళ్ళో అయితే ఇలాగే ఉంటుంది కదా వాతావరణం అయితే, చెట్లు అవి బాగా గ్రీనరీతో ఉంటుంది. గ్రీనరీ కళ్ళకి చాలా మంచిది. ఇంకా సిటీలో అయితే మొత్తం బిల్డింగ్స్ అంతా పొల్యూషనే ఉంటుంది. మా ఊళ్ళో కూడా ఒక పొల్యూషన్ ఉంటుందండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పవర్ లూమ్స్ ఉంటాయి, చేనేత కార్మికులు ఉంటారు కదా, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకు కూడా ఒక వీడియోలో అయితే చూపిస్తాను. మేమైతే క్లాత్ రెడీ చేసే మిషన్స్ ఉంటాయి, మా బాబాయ్ వాళ్ళకి అవి ఉంటాయి, చూపిస్తా వాటిని కూడా. కాకపోతే చాలా పొల్యూషన్ ఉంటుంది వాటి ద్వారా కూడా, కొంచెం సౌండ్ పొల్యూషన్ అయితే ఉంటుంది. కాకపోతే తప్పదు కదా, అప్పట్లో అయితే చేనేత మగ్గాలు ఉండేవి, ఇప్పుడైతే పవర్ లూమ్స్ అయితే ఉన్నాయి. వాటినైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, బాగా అనిపిస్తుంది చూడ్డానికైతే. మొత్తం క్లాత్ ఎట్లా రెడీ అవుతుంది, దానికి సంబంధించిన మెటీరియల్ ఏమేమి ఉంటాయి అవన్నీ అనేసి నేను చూపిస్తాను నీకైతే ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇదైతే ఈ ముగ్గు కోసం అయితే 2-3 టైమ్స్ అయితే ట్రై చేసిన, ఇది ఎంత ట్రై చేసినా వేరేలాగానే కనిపిస్తుంది చూడ్డానికైతే. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.